కేసీఆర్ గారే కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలలో భాగంగా ఇంచుమించుగా మొట్టమొదటిసారి కొమరెల్లి కాడ మన కుర్మ కులానికి దొడ్డి కొమరయ్య గారి పేరు మీద ఆత్మగౌరవ భవనం ఇస్తా, డబ్బులు ఇస్తానని అనౌన్స్ చేస్తే మహేంద్రాయిల్స్ అది కేసులో ఉండడం, ఏదో అంటారు చూడు తంతె గారెల పుట్టల పడ్డారు అన్నట్టు మహేంద్రాయిల్స్కి వెళ్ళి పోయి ఇవాళ నియోపోలిస్ లా మనకు 5 ఎకరాల భూమి వచ్చిందంటే ఎకరం ధర ఒక 6 నెలల క్రితం 177 కోట్లు. ఇవాళ మరి ఆ ధర 200 కోట్లు ఉండాలంటే మనం అది ఒక కని విని ఎరగనటువంటి అద్భుతం జరిగిపోయింది. పెద్దలు కేసీఆర్ గారు 5 ఎకరాలు మనకు 5 ఎకరాలు యాదవులకు మళ్ళీ పంచించినాక రాష్ట్రంలో అన్ని ఆత్మగౌరవ భవనాలు పెట్టి మన 2 ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం జరిగింది. దానికి హరీష్ అన్న గారు అన్ని విధాల పాపం ఏదన్నా ఉన్నాడే నాగేష్ అనగానే ఆయన పోయి నాగేష్ అన్నాడ పోయి హరీష్ అన్న ఇంటికాడ ఉన్నాడు అని చెప్పని నేను వెళ్ళి మల్లేష్ అన్న ఇట్లా పోయేది, నేను కూడా ఎంబడి పోయేది ఉండి ఆ భవనం కట్టించారు. ఆ భవనం ఇవ్వాల మనకు దాదాపు ఒక కుర్మ కులానికి ఒక 1000 కోట్ల ఆస్తి, లేకపోతే ఆ 1000 కోట్ల ఆస్తికి ఒక బాధ్యుడు ఒక కస్టోడియన్ లాగా కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ మల్లేష్ అన్న కాబట్టి ఆయన నాయకత్వంలో జరుగుతూ ఉంది. కాకపోతే అది మల్లేష్ అన్న కొడుకులకు చెందదు, ఆయన మమ్మలకు చెందదు. తదనంతరం ఏదున్నా ఇది ఆ ఆస్తి కానీ ఈ ఆస్తులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బుడ్డకోసి కట్టుకున్న కుర్మాయిన కాడికి వెళ్ళి బెంజికారులో తిరిగిన కుర్మలకు చెందుతుంది తప్పితే వేరే వాళ్ళకి కాదు.